మహాభారతంలో యక్ష ప్రశ్నల గురించి విడిగా చెప్పనవసరం లేదు. కాకపోతే యక్ష ప్రశ్నలు అంటే అందరికీ తెలుసు. కానీ దాని యొక్క విశేషమైనటువంటి తాత్పర్యాన్ని గురించి ఎవరు పెద్దగా ఆలోచించరు. అలాగే ధర్మదేవత ఒక ప్రశ్న అడుగుతుంది ధర్మరాజుని. ఆశ్చర్యకరం అంటే ఏమిటి అని అడుగుతోంది ధర్మరాజుని. దానికి చాలా గొప్పదైనటువంటి సందేశాన్ని ఇస్తాడు ధర్మరాజు. అహన్యహని భూతాని గచ్చంతి యమాలయం శేషాస్థావరమిచ్చంతి కిమాశ్చర్యం మతఃపరం. రోజులు గడుస్తున్న కొద్దీ ఎన్నో జీవరాశులు మరణిస్తూ ఉన్నాయి. మరణించిన ప్రతి జీవరాశిని మనము గమనిస్తూనే ఉన్నాము. రోజు రోజుకి ఎన్నో జీవరాశులు మరణిస్తూ ఉన్నాయి. మరణించిన ప్రతి జీవి యమలోకం చేరుతోంది. శేషాస్థావరమిచ్చంతి. కానీ ఇన్ని చూస్తూ ప్రత్యక్ష సాక్షిగా ఉండేటువంటి ఈ లోకంలో ఉండేటువంటి మనిషి మాత్రం శేషాహ స్థావరమిచ్చంతి. ఇక్కడే ఉంటాము, మనం మాత్రం శాశ్వతంగా ఇక్కడే ఉంటాము అనేటువంటి ఆశ్చర్యమైనటువంటి దృక్పథంతో మనిషి ఇక్కడే జీవిస్తూ మనం మాత్రమే శాశ్వతంగా ఇక్కడ ఉంటాము, మిగతా అందరూ ఏదో ఒక రోజు యమలోకాన్ని చేరుతారన్నటువంటి విషయాన్ని అనుకుంటూ ఉంటాడు మనిషి. కాకపోతే అందరము కూడా ఏదో ఒక రోజు యమలోకాన్ని చేరవలసిందే అన్నటువంటి సత్యాన్ని గ్రహించరు ఎవ్వరు. దీనిని మించినటువంటి ఆశ్చర్యం ఇంకేముంది అనేటువంటి ప్రశ్నకు, ధర్మదేవత అడిగినటువంటి ప్రశ్నకు ధర్మరాజు ఇలా సమాధానం ఇస్తాడు అని ఈ శ్లోకం మనకు తెలియజేస్తోంది. ఈ శ్లోకం ద్వారా ధర్మరాజు మనకు తెలియజేస్తున్నాడు, ఎప్పుడు జీవితము అశాశ్వతం అన్నటువంటిది మనం ప్రతి నిమిషము గుర్తు చేసుకుంటూ ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుదాం. నమస్కారం.